చేశారు కదా అప్పుడు. కాబట్టి అప్పుడు ఈయన విమర్శించాడు కదా. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తోనూ పాజిటివ్ గా ఉండేటట్టు ఫీలర్ ఇస్తుంటాడు. ఇటు పక్కన జగన్ కి ఎప్పటికప్పుడు జలక్లు ఇస్తుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి నష్టం చేస్తూ వచ్చింది ఈ గత 5 ఏళ్లలో కూడా. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనానికి కారణమైన వాళ్ళల్లో ప్రథముడు ఈయనే అవుతాడు. ఆయన వల్ల గెలవలేదు ప్రకాశం జిల్లాలో, జగన్ ఊపులో గెలిచింది. కానీ ఒంగోలు రాజకీయం వరకు వైసీపీకి బాలినేని మించిన వ్యక్తి, బాలినేనికి దీటైన వ్యక్తి వైసీపీకి దొరుకుతారనేది. ఎందుకంటే ఆయన కొన్న బలం. ఆ మధ్యన ఆయన ఏం పేరు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిగిన, అంటే ఓకే ఆయన వ్యతిరేకించాడు, వెంటనే వెళ్ళి దాడి చేశారు మాట, అప్పుడు కూడా బాగా హైలైట్ అయింది. రెండో పాయింట్ ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా దూరం అవుతుంది అనడానికి కూడా బాలినేని నుంచి ఒక సంకేతం అవుతుంది వైసీపీ. రెడ్డి సామాజిక వర్గం దూరం అనేది జరగబట్టినే మొన్నటిసారి ఓటమి పాలైంది. అందుకని ఇప్పుడు బాలినేని ఏం వదులుకోవట్లేదు ఈయన. మరి బాలినేనికి ఇచ్చాడు కదా, మరి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకోలేదు ఆయన, ఎందుకు ఓడిపోయాడు? అంటే ఇప్పుడు జగన్ మీద యాంటీ రెడ్డి సామాజిక వర్గంలో పెరుగుతోందా అనడానికి ఇది ఒకటి కాదు. దానికి దీనికి సంబంధం లేదు, అది అప్పుడుది కదా, ఆల్రెడీ పెరిగిపోయింది, ఇంకా అది ఇంకే ఉంటది దాంట్లో. బాలినేని వెళ్ళిపోతే కొత్తగా పోయేది ఏం లేదు కదా, వెళ్ళిపోయినటువంటి దాంట్లో. ప్రాక్టికల్ గా ఏంటంటే బాలినేని స్వార్థం ఇక్కడ జగన్ కి దేంట్లోనైనా టెంపర్ గా నిర్ణయం తీసుకుంటాడు, ఉంటే ఉండి పోతే పోని. ఒక్క బాలినేని విషయంలోనే ఇన్ని సార్లు అతను మాట్లాడింది. నేను చూసింది ఇద్దరు, కోటరెడ్డి విషయంలో 2-3 సార్లు మాట్లాడింది. సరే అతనికి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. బాలినేని నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు అంత సాగదీస్తాడు? ప్రతి వారం, ప్రతి నెలకో 2 నెలకోసారి అందరూ మర్చిపోయినప్పుడు ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి అక్కడ చెప్పేటటువంటిది ఈ మనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తన డిమాండ్లని తీర్చుకోవడం. రెండవది ఏంటయ్యా అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళని తన జోలికి రానియకుండా చూసుకోవడం. ఆయనే అక్కడ ఎర్త్ పెడుతున్నాడు వైసీపీకి, మనం ఎందుకులే సైలెంట్గా ఉంటే పోతుంది అనేటటువంటి రూట్ రెండోది. మూడోది ఏంటయ్యా అంటే తనకి ఎట్టించి ఆఫర్ వస్తుంది అని వెతుకుతున్నాడా. ఇప్పుడు ఒంగోలులో బాలినేనికి మంచి పేరుంది. మొన్న ఆయన ఏం చెప్పాడు, ఒంగోలు నేను 5 పైసలు కలెక్ట్ చేసి ఉంటే చూపెట్టండి అన్నాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చెప్పారు, జిల్లా అంతా నువ్వు వసూలు చేస్తున్నావు అన్నాడు. అంటే జిల్లా అంతా వసూలు చేసి ఒంగోలు ఒక్క చోట చేయలేదన్నే కదా అక్కడ లెక్క. ప్రతి మైనింగ్ ఆయనకి వాటా వెళ్లాల్సిందే, ప్రతి ఇసుకది ఆయనకి వాటా వెళ్లాల్సిందే. అన్ని తీసుకుని ఇంకోటి అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించుకున్నాడు. అవన్నీ వెక్స్ అవ్వబట్టినే కదా. ఇప్పుడు దామచర్ల వాళ్ళకి ఇట్లాంటి పేరు లేదు. దామచర్ల జనార్దన్ గాని అంతకుముందు వాళ్ళ నాన్నకు గాని రౌడీజాన్ని ప్రోత్సహించే పేరు లేదు. రౌడీజాన్ని పక్కన పెడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఎందుకుంది. మధ్యలో ఛాన్స్ వచ్చింది ఈయనకి, ఈయన సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు సుబ్బారావు గుప్తాని కొట్టినటువంటి ఆ వ్యక్తి డిప్యూటీ సీఏ మేయర్ అక్కడ, అట్లాంటి వ్యక్తుల్ని ఎలాగ ఎంకరేజ్ చేస్తున్నాడు ఈయన. అసాంఘిక శక్తులను తన పక్కన పెట్టుకు తిరుగుతా వ్యాపారస్తులను డబ్బులు వసూలు చేస్తుంటే చూస్తా కూర్చుని ఎవరి దగ్గర ఒకటి చూపెట్టనంటే అందరూ పేపర్లు టీవీలో వేశారు కదా. మరి ఇంకేం జరిగింది? ఒంగోలులో బాలినేనికి ప్రధాన సమస్య వైవి సుబ్బారెడ్డి నుంచి మొదలైందా, జగన్ ఇప్పుడు ఆయనకి నచ్చట్లేదా? అంటే ఆయన ఇస్తున్న సంకేతం జగన్ ని బెదిరించాలన్న. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఆయన రాజ్యసభకు పంపించేసి ఏనాడో సైడ్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంత ఛాన్స్ అంటే సొంత మేనమామని పక్కన పెట్టి ఇచ్చినప్పుడు ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది. అంటే వీళ్ళిద్దరికి అప్పట్లో గొడవలు జరిగినప్పుడు కూడా సర్దుబాటు చేసే విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదని ఎన్నికల ముందు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ టైంలో ఈసారి బాలినేని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డికి సీట్ ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది అప్పట్లో. నేను అనేది ఆ నాటకాలన్నీ ఈయనే ఫిక్స్ చేపిస్తాడు, ఈయనే రాయించుకుంటాడు. వైవి సుబ్బారెడ్డి గురించి నెగిటివ్ రాయించిన అవన్నీ ఈయనే రాయించుకుంటాడు. అక్కడ మీడియా ఒంగోలులో బాలినేని కాదని బాలినేని మీద ఒంటికాలతో లేచే మీడియా ఏం లేదు అక్కడ. ఇతని డామినేషన్ అక్కడ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇతని మీద వార్తలు రాయడు. పార్టీ పరంగా నెగిటివ్ గా రాయించాం కానీ ఈయన మీద నెగిటివ్ గా రాసేవాళ్ళు తక్కువ అక్కడ. దాంట్లో ఎక్కువగా అంటే సరే హైదరాబాద్ నుంచి రాసి పెట్టడం అది వేరు, లోకల్ రిపోర్టర్ల వైపు నుండి ఆ సపోర్టే ఉంటది. నేను విన్నదైతే ఈ పాయింట్ జరిగిందట, ఏది వైసీపీ మీదన ఇట్లాగ నేను ఇట్లా చేయబోతున్నాను 3-4 పేపర్ల జర్నలిస్టులకి చెప్పి ఈయనే వాట్సాప్ గ్రూపుల్లో హైలైట్ చేయించు. అంటే రాజీనామా చేయబోతున్నానన్నా లేదంటే రాజీనామా చేస్తానని ఆల్రెడీ ఈ మాట అన్నాడు, ఈవీఎంల గురించి ఈ మాట అన్నాడు, జగన్ ఇట్లా నియంత అన్నాడు. ఇవన్నీ కూడా ఈయన చెప్పి రాయించుకుని
ఆ తర్వాత అబ్బే అప్పుడు జగన్ పిలిపించాడు. అంటే జగన్ పిలవనప్పుడు ఇట్లా రాయించుకుంటాడే మరి, లేకపోతే ఈయన పక్కన పెట్టి ఏమైనా మీటింగ్ జరుపుతున్నారేమో, ఇది దీంతో జరిగిందేమో తెలియదు బేసిక్ గా. ఇంకోటి జ్యోతి వాళ్ళు రాసింది ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు పెడతారని నేను ఊరుకోను అన్నాడు. నువ్వు తీసుకో ఈ అధ్యక్షుడు అంటే ఊరుకోను అన్నాడు, వద్దు అన్నాడు. మరి ఇంకేం చేయాలి? అంటే జగన్ నిర్ణయాలు నచ్చట్లేదా బాలినేనికి? ఇంకా నిజంగా గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా ఈ ప్రచారం బట్టి చూస్తే? ఇప్పుడు బేసిక్ గా ఆయన అయితే మాత్రం నెల ఓ 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి బాలినేనికి మొత్తం నడిపించాయి అంటే అవును నడిపిస్తాడేమో. అలా కాకుండా నువ్వు ఖర్చు పెట్టుకుని నడిపించమని నడిపించే రకం కాదు. ఇంకోటి పార్టీకి సంబంధించి కార్యకర్తలను కాపాడుకోవడం అది ఆయనకి తెలియదన్న సంగతి. మొన్న ఈ మధ్య దాడులు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ ఆ తర్వాత ఏ న్యాయ పోరాటం చేశాడు ఈయన? లేదు కదా. కాబట్టి హడావిడి ఎక్కువ ఉంది, విషయం తక్కువ ఉంది. కానీ నిజంగా బాలినేని గుడ్ బై చెప్పేసి వైసీపీకి బయటకు వెళ్ళిపోయి ఓకే జనసేనలో చేరినా ఇంకో చోట చేరినా ఎందులో అయితే చేరకుండా అయితే ఆయన ఖాళీగా ఉన్నాడు రాజకీయ నాయకుడు కాబట్టి, వైసీపీకి ఏమైనా నష్టమా? లేదంటే వైసీపీ సీనియర్లు ఇంకా ఈయన బాలినేని లాంటి వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా దూరం అవుతారా వైసీపీకి? ఆ థ్రెట్ ఏమైనా వైసీపీకి ఉందా చూడొచ్చా? డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ళ నాని వెళ్ళిపోయాడు, ఏమైంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రిందసారి వెళ్ళారు, ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు ఫేస్ చూసి ఓటింగ్, స్థానిక నాయకత్వం కొంత ఆటోమేటిక్గా ఊపు వచ్చినప్పుడు స్థానిక ఎవరెవరు గెలిచేశారు? ఇప్పుడు 164 మందిలో బీజేపీకి గెలిచిన వాళ్ళు, జనసేన గెలిచిన వాళ్ళు, ఎంతమందికి లోకల్ ఇమేజ్ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేవ్ పాలిటిక్స్ అంతే. జగన్ ఫేస్ చూసి ఒకసారి, బాబు ఫేస్ చూసి ఒకసారి, అంతే, కూటమి ఫేస్ చూసి ఒకసారి, నాయకులతో లీడర్లతో ఎమ్మెల్యేలతో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈయన కాదు అనుకోండి, ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ తెలిసిన